మోదాకులు కాళ్ళకు పెట్టుకుందిరా అలాకప్పుడు ఎట్లా జరిగిందో చెప్తుంది. సొరపిండి తింటున్నాం మర్రే. మా బాసుడ మర్రేసుడు అంటే పోపేసుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తుంది మా నానమ్మ. నమస్తే. మీ వెనకటి కాలం ఎట్లుండేనే ఫుడ్? అప్పటికి మీకు బండ్లు బిన్లు అవి ఏం లేవు కా? నడుచుకుంటే కూడా ఎంత దూరమైన ఎంతసేపు నడుతురు? నడుచుకుంటూ నడుచుకుంటూ వదరు. చెప్పులు ఉండేనా అప్పుడు? మోదాకులు కాళ్ళకు పెట్టుకుందిరా? కొనుకొచ్చుకోలే వీళ్ళు. పైసే పైసే బాగా చిన్న పైసే ఒక పైసే ఒకటిగా ఒక ఏకార్ల 4 పైసలు 4 పైసలు 4 ఒక్క పైసలు ఒక్క పైసలు బిడ్డలు 6 బజ్జీలు కంటుంది. అమ్మేటోళ్ళు అప్పుడు బజ్జీలు గుడాలంటే ఉంది గుడాల పోసా ఆమె చేసేదా? వాళ్ళ ఇంటికన్నా అమ్మేదా? తిరుక్కుంటా అమ్మేదా? తిరుక్కుంటా బజ్జీలు అండగడ్డ అంటే మాకు దుకాణంలో దొంగతనం ఇట్లా పని చేయట్లేదు. అనంతపురంలో చెప్పొస్తుంది. వాళ్ళని అడిగేటోళ్ళ చెప్పుకొని వచ్చి అవే వంట చేస్తుంది. పని వాళ్ళు కూడా మిరపకాయలు తోటకూర వంకాయలు బీరకాయలు ఆంజకాయలు రేగుంటే కూర ఉంచుకుంటే 10 మంది ఉండగా మంచి గడ్డి. నువ్వు ఎట్లా చేసేదాన్ని? పెద్ద కుండ పెట్టి కుండ నిండి చేసేదాన్ని? చింతకాయ సాంబార్ తింటే కట్టబిడ్డ కథ. ఎవరు వంట చేద్దరు అప్పుడు? మీ అమ్మ చేసేదా? నీ పెళ్ళైనాక నువ్వే చేసుకుందుగా? తాత ఎట్లుండే? తాత గురించి చెప్పు. తాత తాత ఒళ్ళు పడితే 7 దేయాలు వెళ్తే 7 దేయాలు అప్పుడే అన్నట్టుగా నేను ముందు దినాలు చేస్తుందా ఎప్పుడు తాత గురించి చెప్పంగా ఏడవలే, ఇవాళ ఏడుతున్నావు ఫస్ట్ టైం. ఎందుకు? తాత గుర్తొచ్చిందా? ఏడవకేడు అది తాత గుర్తొచ్చి ఏడుతుందంట. నాన్న తాతమ్మ ఏడుతుంది. ఇంటికి వచ్చినాక అన్నాడా? అవి కొంచెం గట్టిగా మాట్లాడు. కొంచెం బరువునికి వచ్చేవాడికల్లా నడవలేదు లేకపోతలేదు.
స్టేషన్ కి వచ్చినాకనా స్టేషన్లో నేను పళ్ళు తాగుతాను ట్రైన్లు పళ్ళు తీసుకుని అక్కడ ఆ పళ్ళు కలర్ చేస్తుండ్రు పళ్ళు తీసుకుంటే తీసుకున్నట్టే పెట్టుకున్నట్టు ఉంటున్నాయి తాగలే తమ్ముడు దగ్గర చూద్దామని చెప్పని మళ్ళా మార్కెట్ పడతారా పన్నెండు దగ్గర నువ్వు వచ్చిరా పట్టినా మళ్ళా ఆటో తెచ్చి వాళ్ళు తెప్పిస్తాను ఈసారి మంచి వచ్చే బండి వస్తుంది ఎట్లా ఎవరు పోవాలి ఎవరు రావాలి ఎవరు తీసుకుపోవాలి కదా అని జంకలు ఉదయమైనా జంకలు పోరడు బిడ్డ చేపలు పెద్దోడు బుర్ర పట్టుకున్నా నాకు కొంచెం స్టేషన్లో కదా బండి అవన్నీ తీసుకొని ఇంటికి వస్తురా స్టేషన్ లో అన్ని అప్పుడు అందరు పుట్టిరుగా ముగ్గురు పెదనాన్నలు ఇద్దరు డాడీ అత్తమ్మ నలుగురు పుట్టిరు ఏమవుతుంది తోటకూర ముళ్ళ కూర మక్కజొన్నలా తెచ్చుకొని వండుకున్నావు చింతచిగురు వేసుకున్నావు పచ్చిమిరపకాయలు వేసుకున్నావు వండుకుంటే నూనె లేదేమో లేదు అట్టిగానే లేదు అట్టిగానే వండుకుంటాడు గట్ట 2 చెంచాలు 3 చెంచాలు గట్ట వేసుకొని చెంచాడు పత్తకూర వేసుకొని తిను గట్టిగా తిన్నాక 12 చేతి పనికి ఇక కల్లికాయలు ఎత్తుకోడు చిత్తలకాయలు ఎత్తుకోడు అడిగి పట్టివి అవి పట్టివి చేపలు పట్టుకొచ్చుకున్నాడు అరిసెలు తరిసెలు పోయేవాడు ఇక మక్క చేలు బూడు తీయవాడు కంకులు తెచ్చుకోడు ఇట్లా తెచ్చుకొని ఇట్లా పెట్టినాం అప్పుడు కాలంలో అప్పుడు పురుగు బట్టలే ఏం బట్టలే మందు లేని కూర అప్పుడు మంచిగా వాడు తిన్నా కానీ కమ్మ ఉండే గట్కల దువ్వు అన్నది లేదు గట్కనే దొరికి బాగా ఇక అయిపోయిన కరిసేను తెచ్చినే అన్నం ఏమన్నా పండుగ అయితే పండుగ స్టార్ట్ కోతి అన్నం పెడు తెచ్చుకున్నాం తెచ్చుకొని తిన్ను నిండా మాకు తెల్లమైంది మంచిమైంది తిన్నాం అప్పటి కాలంలో అట్లా బతికినాం ఇప్పుడు ఒక్కొక్క 100 రూపాయలు పెడితే ఒక్క పూటకు అవుతలేదు 200 300 ఒక్క రోజు ఒక్క 100 రూపాయలు ఇస్తే ఒక 10 రూపాయలు సమానం అప్పుడేమో అట్లా 5 రూపాయలకు కట్ట బియ్యం ఒక్క పైసకు 6 గూడాలు ఒక్క పైసా అనంగా మా అమ్మ ఇస్తే 6 గుడాలు తెచ్చుకొని కూడా బజ్జీలు దాని బజ్జీలు అప్పటి కాలంలో గుడాలు అందరు ఇప్పుడేమో బజ్జీనట్టు అప్పుడు అట్లా బతికది కదా ఉన్నా పెన్నతులకు పెళ్ళి అయ్యేది 16 ఏళ్ళు 14 ఏళ్ళలోనే పెళ్ళి అవ్వకు మంచిగా మాట్లాడుతుంది నీకంటే మంచిగా మాట్లాడుతున్నది ఇక్కడ ఉండవు ఇక్కడ లేము అన్నపురంలా అక్కడ పనోడు రాజ్యం పోయినాం మేము పనోడు రాజ్యం పోతే జొన్న గట్ట జొన్న రొట్టె తైదల రొట్టె మక్క రొట్టె అంబలి పోతురు అక్కడ పడమల రండి మా ఇంట్లో నేను 7 అక్క చెల్లెళ్ళు 4 అన్నదాన్నం
7 అక్కయ్యలు 4 అన్నదమ్ములు 11 మందికి పెద్ద బాండ అడ్డెడు కట్టుకోపోతే ఒక్కటే పొయితే 4. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు వాళ్ళు? 4 అక్కయ్యలు తమ్ముళ్ళు. అందరి అని పేరు అమ్మ చనిపోయింది, బాబు చనిపోయినా 4 ఉన్నాడు, 5 ఉన్నాడు. ఆ కాలంలో మీకు ఎట్లుండేది? తిండి గాని, బట్టలు గాని, పనులు? చేపలు చదరలు చేసుకొని ఎలువలు ఇళ్ళల్లా ఆడుకొచ్చుకున్నాడు. చేపలకు బట్టలు, అంగులు, లాగులు, లంగలు చేసుకున్నాడు. చేపలు అంటే అల్లే చేపలా? పక్క చేపలు తీసుకుపోయి అవి చేసుకున్నాడు. చెట్టుకొని అదే దొక్కున్నాడు. కొత్త బట్టలన్నీ బంగారం అప్పుడు కొత్త బట్టలే వేయడు. ఇక నాకు పెళ్లి అయింది. నా పెళ్లి అయినాక నేను దేశం పోయినా అక్కడ కలకత్తా రాజ్యం పోతే ఇక అవన్నీ చరిత్ర సానంద మరుతుంది. గిరికలు చెప్పి టాపిక్స్ చెప్తా. దేశం పోయినాము. మా చిన్న కొడుకు పెళ్ళైన తర్వాత చెప్తావా? పెళ్ళైన తర్వాత నీ పెళ్లి ఇప్పుడు సంబంధం ఎట్లా చూసిరు? తాతది ఎవరు చూసిరు? తాతనే చూసిరు. మీ బాప చూసిండా? మా మామ చూసిండు. మా మామ మేనమామని మేనత్త కొడుకే. నీ భర్త మేనత్త కొడుకు. అయితే అప్పుడు పుట్టినప్పుడు మా బాబుని అక్క కొడుకు చేసుకోమని చెప్పి చెప్పిందండి. ఈ చెప్తే మా అక్క వదిలేసుకుందంట. అప్పుడు వదిలేసుకుంటే ఇక దేవుడు మా అత్త చనిపోయింది. ఇంకో అమ్మని చేసుకున్నాడు. ఇంకో అమ్మని చేసుకున్నాక నన్ను పెళ్లి చేసినాక దేశం పోతే 2 సంవత్సరాలు దేశం తిరిగినాం. వచ్చినాక ఏరు వాడగొట్టారు. ఈ ఏరు వాడగొడితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిరిగినాము. తిరిగినాక దేశం నేను చిన్న కొడుకు ఇచ్చిండు రాయడం. ఫస్ట్ చిన్న కొడుకు అందులో తర్వాత తెలియదుగా. ఎంతమంది పిల్లలు చెప్పు నీకు? నాకు 3 కొడుకులు 1 బిడ్డ. అయితే తర్వాత చిన్న కొడుకు ఉంటే తర్వాత దేశం పోయినాక ఎవరు పుణ్యాత్తులు చేయి కట్టుకున్నారు. ఇక్కడ దేశాల్లో చనిపోయింది. దేశాల్లో టార్చల చనిపోతే అక్కడికి వెళ్ళి తీసుకున్న 4 ఇళ్ళలో తీసుకొని సురేష్ బండి ఎక్కి సురేష్ బండి వెనక్కి తిరిగి ఎక్కినాడు. ఇంజన్ కాడ ఎక్కి ట్రైన్ నాగ్పూర్కి వచ్చే వరకు తెల్లాలి. నాగ్పూర్కి వచ్చే వరకు దీని టికెట్ మీద వస్తున్నాం అన్నాడు. నాగ్పూర్కి వచ్చే వరకల్లా బేస్గోడ్ బాగాను తాత ఎట్లా చనిపోయిండు? బేస్గోడ్ బాగాను పోయినాక ఉద్రవాడు డామ్ కాడ ఉన్నాం మేము. బేస్గోడ్ బాగాను బేస్గోడ్ బాగాను వరకల్లా యువత ముసలి అట్లా 4-5 నప్పిందంట. అది వచ్చి మీరు చేసే వరకల్లా పేరెంట్ జల్లు అన్నారు. జల్లు మనడు ఎంత జగన్రోజు అయినట్టయింది. ముఖము కన్ను మన మనిషి బదులైపోయింది. ఇక వచ్చిన వాళ్ళని మరి డాక్టర్ రమ్మని చెప్పి తెల్లారి వరకల్లా ఆ మనిషి డాక్టర్ వచ్చిండు. హైదరాబాద్ డాక్టర్ వచ్చి మంది ఇచ్చిండు. ఇచ్చిన మందు అన్నాడు. మందు తిన్నాక ఏం కాలేదు. ఇక కాదని చెప్పి ఇంట్లో రమ్మని చెప్పని తోగబట్టింది. తోగబట్టి వరకు రాంగా ఈ టార్చలా చనిపోయింది. ట్రైన్ కత్తురు మీరు? ట్రైన్కి వచ్చినాం. ఈ టార్చలో మా పిల్లపోలు వెళ్తారు. అక్కడ దాంట్లో కుమ్మరుకుంటోళ్ళు అక్కడ స్టేషన్లో పెట్టిన వాళ్ళు ఏందయ్యే బావా చిట్టేం చేసినావు నువ్వు? పాపం మొన్ననే దేశం పోయి గిట్ల అయిందని చెప్పి వాళ్ళు కలగల పాలు తెచ్చిరు బండి ఎక్కిపోయింది. ట్రైన్ ఎక్కిపోయింది. కొనచింగలు దాటిపోయింది. కొనచింగలు దాటిపోడు చనిపోయింది. చనిపోతే పెద్ద బాబు శవన్నాడు. అమ్మమ్మ నువ్వు ఇక్కడ ఉండకు, నువ్వు పెద్ద స్టేషన్లో పోతే బాబులు కలుగుతారు, నీకు ఏమన్నా చెంద చేసి ఇస్తారు, నీ పిల్లలు నువ్వు పోతావు, దేశం పోతావు, నీ రాజ్యంలో వస్తావు, లేకపోతే అడిగి పాలవుతావు, పిల్లలు లాగా అవుతారని చెప్పి పెద్ద బాబు చెప్పిన వాళ్ళే నంబరు పిల్లట్ పార్మెంట్కి అయినా అన్ని దామ చేస్తే 40 రూపాయలు అయింది. పావల 40 నా పొంగులో కట్టిండు పెద్ద
40 రూపాయలు తీసి అయితే బాబు నాకు పొంగుల కట్టిండు. 40 రూపాయలు. 40 రూపాయలు. పెద్ద బాబు పొంగుల కట్టి అమ్మ ఇవే పైసలు కనబడతాయి, నీ కొడుకు వెళ్ళి రాక నీకు పైసలు కనబడాయి, నీకు భద్రంగా ఊరు పిల్లలు ఎదుర్కొని రాజ్యం హైదరాబాద్ అని చెప్పింది బాబు. చెప్పిన వల్లనే ఆడ ఎక్కినంటే బల్లారి నుంచి రామగుండం దిగిన. రామగుండం మన నాంపల్లి బస్ ఎక్కింది. నాంపల్లి బస్ ఎక్కితే మా వాళ్ళందరూ కలిసి చెప్తారు, పట్టేంతా కలిసింది. అయ్యో పోసేటట్టుగా నేడుతారు ఇలా అనిపోయినాకే పోలే అమ్మాయి పిల్లలు పట్టుకుంటూ మా అమ్మ వచ్చింది, మా తమ్ముడు వచ్చిండు, నన్ను వరకు వచ్చిండు. నువ్వు ఇంటికి వచ్చేదాకా తాతయ్య అనిపోయిందని ఎవరికి తెలియదు. ఇంటికి వచ్చినాక మా మామ అక్కడ కొండపురం కడనడు మీ మామ తాత వల్ల బాపు అక్కడ ఉన్నాడు. అక్కడ ఉంటే నా మోటార్ మీద 10 రూపాయలు ఇచ్చిపోయినాయి. రమ్మని పోయినాయి. ఇక తగ్గదంటానా నీ కొడుకుదండి పేరు పొడవుతుంది, ఏడుతుంది. ఏడువకే కొడుకు కొడుకు అయినప్పుడు వచ్చిన 4 రోజులకు స్నానం చేసి వచ్చింది. తప్ప మరి అక్కడ పిల్లలు నా పెద్ద కొడుకునేమో గోల్గొంటారు. ఇలా అమ్మ 2 కొడుకులు బిడ్డని తీసుకొని చక్కగా గుడ్ల కోర్ర పెట్టుకుపోయాం. కోర్ర పెట్టకపోతే మా మాది ఊళ్ళో ఎవరు చేస్తారు, పిల్లలు ఎవరు చేస్తారు, ఎవరు చేస్తారు అని చెప్తాను. కొడుకురా పోతే ఒకటి చూసామన్నాడు, అమ్మ ఇంత మంచిగా ఉన్నవారు వాళ్ళని చేసుకొని పోతే మంది ఎందుకు ఊళ్ళో పిల్లలు వస్తారు అని చెప్పాను. అంటే నేను అన్నా ఎందుకే సారు భర్త దాని పోయిన వాళ్ళు చేసుకొని పోతాయి, ఆ పిల్లలు తల్లిత పిల్లలు సారు అట్లా అనుకున్నాను. ఇసుక మాకు అట్లా అనుకున్నావు. పేటలు ఎంతమంది ఉన్నారు, పేటలు పోతాం పోని పేటలు పోతాం మొత్తం అది పోతాం పోయి వాళ్ళు పోతున్నాడు మనం పోతామా అని చెప్పింది. అన్న సరే అమ్మా సరే మంచి మాట వస్తామా నాదే తప్పయింది అన్న తప్పయింది అని అన్నవాళ్ళు. ఇంటికి వచ్చి నేను చేసినట్టే మామ నేను ఉంటాను, ఇంకా నేను ఇంటికి పోతా, నేను ఇంటికి పోయి కైకిలు కూలి చేసుకొని భర్త కానీ నేను ఊళ్ళో పోను, నేను ఎక్కడ నన్ను ఇట్లా అన్నారా అని చెప్పాను. అంటే మా మామ చెల్లె భర్తుండే అంటే బావా నువ్వు అట్లా అంటే నువ్వు అట్లా ఊళ్ళో మనకు పోని ఇల్లు పెట్టి చనిపోయి పొరా అన్నారు. బావా పోని నుంచి మంచి ఇంత కైకిలో బిగులో చేసుకొని పొరాలను చూసుకుంటాడు అని చెప్పాను. అంటే మా మామ 20 రూపాయలు ఇచ్చాడు. 20 రూపాయలు ఇస్తే 20 రూపాయలు పట్టుకునేది అల్వాష్పురం నుంచి సిరిసిల్ల కట్టిన సిరిసిల్ల నుంచి ఇంటికి వచ్చి బస్సు ఒక్కదాన్ని 2 పిల్లలు 3 పిల్లలు నీకు ఇంటికి వచ్చిన. ఇంటికి వస్తే అప్పుడన్నీ మక్కకాయ మక్కలు పర్రే ఆకుల పర్రే నీళ్ళ పర్రే 3 రూపాయలు అయితే కాళ్ళ మీద వాడు సట్టలు ఎగిరెత్తి దేవుడా అని చెప్పి ఏడుచుకుంటా పెద్ద సట్ట మక్కలు తెచ్చుకొని రూపాయికి 2 మక్కలు తెచ్చుకొని గస్త పట్టుకుంటే పొరాలు తినకపోతే ఏడుకునిగా అమ్మాయి నీ కట్టదైనా మేము తినంగా నేను తినమా అమ్మ అని అంటే ఊళ్ళో పోయి అడుకొచ్చిన అన్నం అడుకొచ్చి కొడుకులు ఊళ్ళో పోయి అడుకొచ్చుకొని పెట్టి కొడుకులు తప్పుడు రోజు రాత్రి అన్నం అడుకురా అదే వీళ్ళ బట్టి ఊరు కొడుకు
మా మామ ఒక్కరు దొరికిపోయిండు, మా ఆడబిడ్డ ఒక్క ఆయన దొరికిపోయిండు. ఇక ఇద్దరం ఉన్నాం, ఈ చిన్న గౌరవం ఇద్దరం ఉన్నాం. ఇద్దరం ఇక ఖైదీలు అది ఏ ఖైదీలు పడ్డా ఖైదీలు చేసుకొని బతుకుడిగా. అయ్యో అన్నం దగ్గర మా అన్నోళ్ళు జ్వరం వచ్చి కొట్టుకుంటే మిలిటరీ ప్రభుత్వం వచ్చింది. మిలిటరీ ప్రభుత్వం మిలిటరీ వాళ్ళు మనకి ఆఫీసర్ మన ఊరికి ఆర్మీ వాళ్ళు వచ్చిర్రు. వస్తే ఏందమ్మా సంగరాము మీ అమ్మ బాగా జ్వరం వచ్చింది, చూడు జ్వరం ఉంది పాపం, మేము పచ్చలిస్తాము మీ అమ్మకు చాయ్ తెచ్చిపోయి అప్పుడు పోయి గ్లాసులు తీసుకొని పోయి హోటల్ రొక్క ఉండే రొక్క దగ్గర పోయి చాయ్ వారికి ఒక్క చాయ్ రెండు చాయ్ రెండు చాయలు వచ్చాము. అతావు మంచి కొడుకు తెచ్చినాము. అలా 6 నెలలు పైసలు ఇద్దరు వారం రోజులు ఉన్నారు పాపం. 6వ రోజు 2 రూపాయలు 3 రూపాయలు కొడుకు వచ్చుకుంటా బజ్జీలు అంటే చాయ్ అంటే పెట్టి నడిపెట్టి అన్నం వండరాకపోయి జరుగుతుంది 8 రోజులు జరుగుతుంది కొట్టుకోవాలి. నీళ్ళ పంట కింద పట్టుకుపోయి ఆడుకొచ్చుకుని అన్నం ఆడుకొచ్చుకొని తమ్ముడిని తినబెట్టు ఆడుతుంది. ఆడుకోండి ఇక వచ్చే వరకు లేదు, ఇల్లు లేకపోయి అన్నం లేకపోయి ఇల్లు లేకపోయి అమ్మ కలిసినట్టు ఇక్కడ వాళ్ళు బిడ్డ ఆడుకొచ్చుకోపోరంటే పక్కన పట్టుకొని పోతే దండం ఎక్కి చేసుకుని ఆ నీళ్ళు చెంబి నీళ్ళు తెచ్చుకొచ్చి ఆ గిన్నెడ వారికి ఆడుకుంది. ఇక అట్లా తిన్నప్పుడు సంవత్సరం ఆఖరి కొడుకు పెద్ద పెరిగింది. దేశం పదం పమ్మంటే అసాం ఇక అసాం నేను కొడుకు 200 300 తిన్న కొద్దిగా పొట్టకాయలు తీసుకుని బతుకు బతికినాక కొన్ని పెద్దోని పెళ్లి చేసినాడు. పెద్దోని పెళ్లి అయినాక నడిపని పెళ్లి అయింది. నడిపని పెళ్లి అయినాక చిన్నోని పెళ్లి అయింది. ఇంకొక పెళ్లి అయింది. జైలు నేను 4 ఏళ్ళు 3 ఏళ్ళు చెప్పిన నేను ఇక కథ అక్కడికి వెళ్ళి బంధు ఇంటికనే ఉంటుంది. ఉన్నాక ఇక్కడ పోయింది పాతానపురం పోతుందని చెప్తే నీళ్ళు వస్తున్నాయి మన డ్రామని ఆన వరకు ఈ కొత్తానపురం వచ్చింది. కొత్తానపురం వచ్చే వరకు కాలేజీకి పోయి కాలేజీ ఇదే కాలుతోనే మనం బట్టి ఇంతవరకు దాకా బతుకున్నారు. బతుకున్నాం. ఆ చరిత్ర కట్టింది మంచి పుట్టిన చరిత్ర మేకలు కాగినా మా మామ మేకలు అంటే పుట్ట ఎక్కినా మేకలు కాగినా అన్ని చేసిన మధ్య అది చేసి కొడుకుల పెద్ద చేస్తున్నారు. ఇది చేసుకొని ఇప్పుడు భూతాలు కాదైనా చాలా మంచిగా చరిత్ర ఏమని చెప్తావా? ఉత్తనే చిన్న చిన్న దానికి బాధపడతారు, చచ్చిపోతారు, లొల్లిలు పెట్టుకుంటారు. ఎంత కష్టం వచ్చినా ఓర్చుకొని ఉండాలి అని చెప్పేసి ఏదో చెప్తావా? ఏం చెప్తా మాట మాట్లాడరు మాట్లాడరమ్మా. ఇప్పుడు చరిత్ర మంచిది. ఏమైనా సైలెంట్ కూడా అయిపోతుంది కా ముసలి అయినాక. మీ కాలంలో పెళ్లిళ్ళు ఎట్లా అయ్యేటి? రాసుకొని గ్యాస్ కట్టె ముట్టుకోవడం కట్టె ముట్టుకొని చెప్తారు. ఇక పిల్లని ఎదుర్కొంటారు. అప్పుడు ఇంటికి ఒక గిలాక బియ్యం, పిల్లకి ఒక గిలాక, తల్లికి ఒక గిలాక బియ్యం, గిలాక కాళ్ళు. అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరిగా తీసుకొచ్చేటోళ్ళు. మనం ఊడవ ఎంతమంది ఉంటే అంతమంది గిలాస గిలాస మనిషికి ఒక గ్లాస్ బియ్యం, మనిషికి ఒక గ్లాస్ కళ్ళు తీసుకొచ్చి వెళ్ళవచ్చేటోళ్ళు. మనిషి కింద పోసుడు
వెళ్ళబోదురు తీసుకొచ్చి చేసుకుంటారు మనకు మంచి పెట్టాలి. అదే ఇప్పుడు మన ఇంట్లో పెళ్లి అవుతుంది, గూడెంలో అందరు తీసుకొచ్చి మనం ఆడ ఒకటి కొట్టేవన్నా ఏదన్నా పెడితే అందరు తీసుకొచ్చి బియ్యం వాళ్ళు ఇద్దరు వాళ్ళకి ఇస్తే వాళ్ళు అదే వంట చేసి పెళ్లికి వచ్చిన వాళ్ళకి పెడతారా? పెళ్లికి వచ్చిన వాళ్ళు పెట్టబోదు మనం కొంచెం పెళ్లికి వచ్చిన వాళ్ళకు అయితే వరకుండా అది వరకుండా చెప్పడం డబ్బులు డప్పుడే చేసి వాళ్ళకి వచ్చిన చుట్టాలు పెడతాయి అయితే వరకుండా అప్పుడు ఇప్పుడు 6 రోజులు 5 రోజులు గారిపోయిన కాటన్ కొట్టు 6 వచ్చి పెద్ద మనుషులకు పాలు, పిల్లలకు పాలు, పిల్లలకు పాలు పాడాలి. ఒక్కటే మేక కోసి పెద్ద మనుషులకోటి, పిల్లలకోటి, పిల్లగానులకోటి పాలు పెట్టేద్దు. పాలు పెట్టి 3 రోజులు సగం అయిపోవాలి. 3 రోజులు అవ్వ పెళ్లి? 3 రోజులు ఒకనాడు ఇందులో ఒకనాడు పోజమ్మకు ఒకనాడు లగ్గవని. అప్పుడు మీకు హాస్పిటల్ అవి ఇవేం లేవు? హాస్పిటల్ మళ్ళీ అప్పుడు ఒకడు ఉంటే కోట్లకు అవి కర్మారు పోతే అది కూడా ఎట్లా నడుచుకుంటారు? రూపాయి టికెట్ అది బస్సు. అప్పుడు బస్సు ఉందా? బస్సు రూపాయి కర్మారు కొనుక్కుంటారు రూపాయి 30 కిలోమీటర్లు రూపాయలు. కర్మారు నుంచి పెద్దపల్లికి రూపాయి అంటే అది ఎక్కువ. ఇక అప్పుడు బంగారం రేట్ ఎట్లుండప్పుడు? బంగారం రేట్ ఎంత 120 రూపాయలు నా ఎరక అయింది. నీకు తెలిసిన ఒకరకు నా ఎరకల 105 రూపాయలు. పాంతానికి కూడా ఏంటి పాంతానంటే పావుల వినాయ కాడ 120 అయితే 100 మీద 20 రూపాయలు బంగారం, తులం బంగారం. అది పాలు ఏమో అడగాలనుకో. హాస్పిటల్ ఇక్కడ దగ్గర లేవు కదా, ఇప్పుడు పిల్లలకు గాని మీకు గాని ఏమన్నా దగ్గు జలుబు జ్వరం వస్తే అప్పుడు ఎట్లా చూపించుకుంటారు మరి? జీలకర్ర జబర్దండి పోసు 3 గుడ్లు ఉంచి తల్లి కారం పెట్టి కారం వేసుకుంటే పిల్లలకు పాలిస్తుంది. దగ్గుకమ్మ ఏది వచ్చినా అదే. ఇక మా హాస్పిటల్ జ్వరం వస్తే కబ్బరం, మూడి, చెడుగురం అది వేసుకుని పసుపురం ముద్ద కప్పరం పసుపుల ముద్ద కట్టుకుని వేసుకుంది. జ్వరం వచ్చి తక్కువ చూపు లేక బంధు లేక కదరాలేదు కీర వండుకుంది. ఉప్పు కారం ఉంటాయి. పచ్చిమిరపకాయలు ఎన్నకాయ అంటే ఎన్నకాయలు దంచుకుంది. కారం నూరుకుండే లేదు. కారం పొడి మిరమొడి పట్టుతుంది నూరుకుండే. ఇక కారం మిరపకాయలు తీసుకొచ్చుకొని దంచుకుంటూ నూరుకుండే. ఇక కారం పొడికి గిన్నెలు లేవు. బియ్యం వడ్లు తెచ్చుకుంటే దంచుకుండే దంచి జల్లెడ పట్టుడా పట్టుకుంటే జల్లెడ బియ్యం దంచుకొని పోటు పెట్టుకొని తెల్లగా అయినాక పోటు పెట్టుకొని చెట్టుకొని వండుతుంది. పప్పులు కూడా ఇసుకుడు మక్కలు ఇసురుడు అట్లా కూడుకొని పోస్తుంది. అప్పుడు గిన్నెలు లేవు, ఏది లేదు. ఇక ఒక్కటి ఉండే కానీ నూనె గిన్నె ఉదరారం కాలు పెట్టుకొని 80 రూపాయలకు పళ్ళ, 20 రూపాయల పళ్ళ. అక్కడికి నడుచుకుంటూ పోయి నూనె పట్టించుకుని పోయి పట్టించుకుంటూ ఏ కూర వండినా గానీ అన్ని కలిపి పెడతావు. ఇక అన్ని కలిపి కుండలో వండుకుందిరా. కూర కుండ నీళ్లు తాగడానికి నీళ్ళు కుండలే. ఎట్లా నల్లలు వచ్చా అప్పుడు బాయి ఇక్కడ చదువుకొని తాగేటోళ్ళ? బాయికి బాయిలో మట్టి అంతా పుట్టి తెల్లగా అవి తాగుతారు మంచిగా. అవి తాగు తీయగుండుగా వచ్చినాయి. చల్లగా లేదు. లేకపోతే కరెంట్ ఆడని ఉంటే
అది నూనెతో వెళ్ళదు. ఈ కరెంట్ రాదు, నూనెతో నడుస్తుంది. అది తీసుకొచ్చుకొని తాగేటోళ్ళు. దూరం ఎంత దూరం ఉంటుందో ఈ తెచ్చుకొని కొండ ఎక్కువస్తుంది, చల్లగా కొండ ఎక్కువసుకొని దాని నిండా బట్ట కట్టుకొని చల్లగా ఎండాకాలం గట్టిగా అయిపోయింది.